వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీమ్లు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని, చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని? ఓటర్ అనేవాడు ఓటరు. నీకేస్తాడా నీకేడా అనే సంబంధం నీకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చేతనైతే మంచి చేసి ఆ మనసు గెలుచుకొని ఓటు ఇచ్చుకో, అది వేరే విషయం. కానీ ఈ మాదిరిగా నీకు ఓటు వేయరని చెప్పి ఓటర్ లిస్టులో నుంచి పేరే తీసేస్తే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు మున్సిపల్ కమిషనర్ ఈఆర్ఓ హోదా మనం ఏదైతే మైటీడీపీ యాప్ ఇచ్చారో సార్, ఆ యాప్ లో మీరు లాస్ట్ టైం బూత్ వైజ్ ఓటర్స్ అంటే ఒక చోట ఉన్నట్టున్నారు సార్. దానివల్ల ఐడెంటిఫికేషన్ ఈజీ అవుతుంది సార్. అది ఐడెంటిఫికేషన్ ఈజీ అవడం వల్ల త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారు. చేస్తారు సార్, చెప్పగలరు వాళ్ళు చెప్పగలుగుతారు త్వరగా ఐడెంటిఫికేషన్ చెప్పేస్తారు. అవును సార్, అవును. అది నారాయణ గారితో మాట్లాడుతూ ఓట్లను ఎలా తొలగించాలా, తెలుగుదేశం పార్టీ యాప్ను ఎలా వాడాలా, ఇది డిస్కషన్. ఇప్పుడు ప్లే చేయమో బాగా అందరికి అర్థమవుతుంది. మంత్రులు డైరెక్ట్గా అధికారులతో మాట్లాడి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ యాప్ వాడడము, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లను మాత్రం ఖచ్చితంగా నమోదు చేయించడము, వాళ్ళకు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు అనే వాళ్ళను ఓట్లు తీసేయించడము, మతాల పేరు చెప్పి రాష్ట్రంలో అలజడి క్రియేట్ చేసే కార్యక్రమానికి ఈ 2 సంవత్సరాలలో శతకోటి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు, అగ్గి రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తా ఉన్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయి ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చింది, గట్టిగా దే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్న వాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తూ ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు.